రీసెంట్గా విష్ణుప్రియ అయితే టాపిక్గా చాలా హాట్ టాపిక్గా మారింది. సో విష్ణుప్రియ 399 సబ్స్క్రిప్షన్ అని చెప్పి బోల్డ్ వీడియోలు కంటెంట్స్ పెట్టడం అయితే జరిగింది, అది వైరల్ అవుతుంది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు అదైతే 100% తప్పే. మరి ఆ ఒకటి కాదుగా బోలెడంత మంది పెడుతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఎందుకు పెడతారు అనుకుంటున్నారు? అసలు ఎందుకు పెడుతున్నారు ఇలాంటి కంటెంట్? యూత్కి ఏం మెసేజ్ ఇద్దామని? వాళ్ళు మెసేజ్ ఇచ్చేది ఎవ్వరు ఏ మెసేజ్ ఇచ్చేది లేదు మేడం. కోటి విద్యలు కూటి కోసం అన్నట్టుగా డబ్బుల కోసం ఇదంతా చేసేది. ఎవరు ఎప్పుడు ఏది చేసినా కానీ అందరూ డబ్బుల కోసమే. డబ్బుల కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంటారు. వాళ్ళు అదొక మార్గం ఎంచుకున్నారు, ఈజీ మార్గం. అది కష్టపడేది లేదు. మీరు పాపం అక్కడ పోతారు, అక్కడ పోతారు, మొత్తం జమ చేసుకొని పోయి ఇస్తే మీకు ఇంతో అంతో శాలరీ వస్తుంది. వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళకి ఒక సెల్ ఫోన్ ఉన్నది, అది తీసుకుంటారు, అందులో అప్లోడ్ చేస్తారు అంతే. వాళ్ళకి కష్టం లేని సుఖం పని అనేది, సింపుల్ పని. అంటే డబ్బులు సంపాదించాలంటే ఇలాంటి పనులు చేస్తే సంపాదించాలంటారా? అంటే మంచి కంటెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు అన్నట్టు. ఇప్పుడు మీరు మీడియా మార్గం ఎంచుకున్నారు, ఇంకొక మార్గం ఎంచుకుంటారు, ఇంకొక మార్గం ఎంచుకుంటారు. ఆ టైప్లో అని నేను అనుకుంటున్నా. అట్లా అదే ముందు వరకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవారు, ఇప్పుడు ఆ యాప్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. సో అందుకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద పడ్డారు అనుకోవచ్చా? ఇప్పుడు ఎవ్వరు చెప్పినా ఏది కాదు మేడం, ప్రభుత్వం అది చర్య తీసుకోవాలి. మేము ఎవరు ఏది చేసినా కానీ ఏం కాదు వాళ్ళకి. ప్రభుత్వం ఏది చేసినా కానీ పోలీసు యంత్రాంగం ఉంది, ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటే మారే అవకాశం ఉంటుంది. మనం ఎంత మొత్తుకున్నా వేస్ట్. వాళ్ళు ఏమనుకుంటారు, నా ఇష్టం, నా వీడియోస్ నా ఇష్టం, నువ్వెవడు చెప్పనీకి అంటారు. ఇప్పుడు నేనే ఉన్నా, అది తప్పు అని చెప్తాను, నువ్వెవడు నా చెప్పనీకి అంటారు. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తన స్వేచ్ఛని దెబ్బతీసే హక్కు నాకు లేదు కదా, అవునా కదా? అది అందు గురించి పోలీస్ యంత్రాంగం చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. అది దేశవ్యాప్తంగా అట్లాంటి ఆమె ఒక్కతే కాదు కదా, బోలెడని ఉన్నాయి. మరి వాళ్ళ సంగతి ఏంటి? అంటే విష్ణుప్రియ మొన్న ఆమె గతంలో సెలబ్రిటీ, ఇప్పుడు బిగ్ బాస్కి పోయి వచ్చింది. ఇక ఆమె కంటెంట్ బయటకు తీస్తే మనకు ఏదో ఒకటి అవుతుంది అనేది కూడా బయట పబ్లిక్ టాక్. ఫేమస్ కావచ్చు అని కొంతమంది, యూస్ రావచ్చు అని కొంతమంది, రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉంటుంది. అందు గురించి ఇప్పుడు నేను ఆమె స్వేచ్ఛనైతే నేను దెబ్బతీయలేను కదా. అవును భయ్, నా ఇష్టము. అంటే వాళ్ళకి ఇప్పుడు సినిమాలో అవకాశాలు తగ్గాయని అనుకోవచ్చా? ఇలాంటివి చేస్తున్నారు కదా. సినిమాలకు దానికి సంబంధం లేదన్న. ఆమె ఏంటంటే డబ్బు సంపాదించాలనేది ఆమె టార్గెట్ పెట్టుకున్నది. అందు గురించి ఎట్లా సంపాదించాలి, నేను కష్టపడొద్దు, రూపాయి పని చేయను, కష్టపడొద్దు, కానీ డబ్బులు రావాలి. ₹1 ₹2 కాదు, లక్షల రూపాయలు రావాలి. అంటే ఏం చేయాలి అంటే ఇట్లాంటివి చేయాలి. ఇప్పుడు ఆమెకు కూడా అమ్మ నాన్న ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, అందరు ఉంటారు. ఆయన కానీ అట్లా చేస్తుందంటే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమి ఊరుకోరు కదా, అవునా కదా? అందు గురించి మరి వాళ్ళ పర్మిషన్ ఉందా, వీళ్ళ పర్మిషన్ ఉందా, ప్రభుత్వం పర్మిషన్ ఉందా అనేది తెలియదు కదా. దాన్ని కూడా ఇప్పుడు ప్రతి సినిమాకి సెన్సార్ ఉంటుంది మేడం, ప్రతి సినిమాకి సెన్సార్ ఉంటుంది. మరి దీనికి సెన్సార్ లేదా చెప్పండి? ఈ వీడియోలో లేదా? అంటే డబ్బులు సంపాదించాలంటే ఇదే మార్గం అంటారా? ఎందుకు ఇప్పుడు వాళ్ళు సినిమాల్లోని చేసినా లేదంటే షోస్ చేస్తుంది, ఇంకా సెలబ్రిటీ కాబట్టి ప్రమోషన్స్ చేసినా ఏం చేసినా మనీ వస్తాయి, ఇలాంటివి చేస్తేనే మనీ వస్తాయా? ఆమె ఎక్కువ వస్తాయి అనుకుంటుందేమో అలాంటివి చేసి. ఇప్పుడు అందరు చేయరు కదా, ఇప్పుడు మీరు చేయరు, నేను అస్సలు చేయను, ఆయన చేయడు. వాళ్ళు ఎందుకంటే నేను ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఎవరైతే చేస్తారనేది వాళ్ళందరినీ ఎతుకుతారు. మేము చేయమంటారు, మేము చేస్తాం, ఎంత ఇస్తారని చెప్తారు. అందుగురించి వాళ్ళు చేస్తారు. అందరు చేయరు కదా. ఇప్పుడు శ్రీముఖి ఉన్నది, ఆమె వేరే చేస్తుంది, ఆమె ఏదో గప్పుడు వేరే లేదు, అదేమో చేసింది ఆమె. అట్లా మనం ఏం చెప్పలేము దాన్ని, వాళ్ళ స్వేచ్ఛ కదా. నేను ప్రమోషన్ చేసుకుంటున్నా, నీకేదో నువ్వు కూడా చేసుకో, నీకు దమ్ము ఉంటాయి అని చెప్తుంది. నేనేం చేయలేను దానికి, కరెక్ట్ అని చెప్పలేను. ఇలాంటి వీడియోలు చూసే డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలు చూసే వాళ్ళకి ఏం చెప్తారు? చూడొద్దని చెప్తా. మరి అంతే కదా. ఇప్పుడు చూడు అని చెప్పేసి మనకి ఏమైనా డిమాండ్ చేస్తుందా, ఫోర్స్ చేస్తుందా? ఏం లేదు కదా.
ఏం డిమాండ్ చేస్తలే కదా. అంటే ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఆకర్షితులు అవుతారు కదా. కావద్దు, ఎందుకు కావాలా? మరి ఫోన్ ఎందుకుంది? కావద్దు, ఆకర్షితులు కావద్దు. మరి అలాంటి ఫొటోస్ అలాంటి వీడియోస్ వస్తే ఎవరైనా సరే చూస్తారు కదా. అదే మేడం, పోలీసు యంత్రాంగం చర్య తీసుకోవాలి, ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పుడు సినిమాకు ప్రతి దానికి ఒకటి సెన్సార్ బోర్డు అనేది ఉన్నది. మరి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ దీనికి కూడా ఉండాలి కదా. మరి అది లేదు. అది లేదంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టే లెక్క కదా, అవునా కదా? అంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినట్టే. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినట్టే కదా. ఒక ఆర్టిస్ట్ అయ్యండి, మరి సమాజానికి ఏ మెసేజ్ ఇస్తారు? వాళ్ళు ఎవ్వరు ఏ మెసేజ్ ఇయ్యరు, ఏ హీరో ఇవ్వడు, ఏ హీరోయిన్ ఇవ్వడు, ఏ యాక్టర్ ఇవ్వడు, ఎవ్వరు ఏ మెసేజ్ ఇవ్వరు. కేవలం నాకు డబ్బులు వస్తున్నాయా నేను చేస్తా అంతే. ఎవ్వరు మెసేజ్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. అంతో మెసేజ్ ఏమన్నా మెసేజ్ ఇచ్చేవాళ్ళంటే మీరే. అంటే ఇప్పుడు సమాజంలో ఇంత నీచంగా ఇంత వరస్ట్గా ఎందుకు దిగజారుతున్నారు అసలు? అమ్మాయిలు అవ్వచ్చు, సెలబ్రిటీలు అవ్వచ్చు, ఇండస్ట్రీ పరంగా అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే ఎందుకు ఇంత దిగజారుతున్నారు? డబ్బుల కోసమే మేడం. కోటి విద్యలు కూటి కోసమే, మొత్తం డబ్బుల కోసమే అంతే. మనం ఇంకా రెండోది ఏం లేదు, మొత్తం డబ్బుల కోసమే. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ గురించి? సెన్సార్ ఒకటి క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సెన్సార్ కావాలా? అంతే మరి. అంటే యూట్యూబ్ ఒక గైడ్లైన్స్ పెట్టింది, 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు యూట్యూబ్ చేయొద్దు, రీల్స్ చేయొద్దు అని చెప్పి ఉంది. తెలియదా? మరి చేస్తుంటే మరి ఏం చర్య తీసుకుంటున్నారు వీళ్ళు? మరి యూట్యూబ్ అనేది చర్య తీసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఏపీ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఉంది. చేయొద్దని చెప్తున్నారు, మరి ఏం చేశారు? ఏం చేయలే కదా.